ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్. రేవంత్ ఢిల్లీకి వచ్చి మాట్లాడడం లేదా అంటూ ప్రశ్నించారు ఆయన. ఇందుకు కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏంటి? బీజేపీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు ఎంపీ రఘునందన్. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందామని పిలుపునిచ్చారు. పవన్ ఎన్డీఏలో భాగస్వామి అని, ఆయనకు మా మద్దతు ఎప్పుడు ఉంటుందంటున్నారు రఘునందన్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనబడతలేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. హౌ కెన్ యూ సెపరేట్ హిమ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది? వారు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు. ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? ఈ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా అన్ని బూతులలో గెలవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా భాగస్వామ్య పక్షాల నాయకులు ఎవరైనా మా రాష్ట్రానికి వస్తూ ఉన్నా, ఏ రాష్ట్రానికి వస్తూ ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తాం. దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అంశం ఏముంది? అట్లాంటి అదే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన రోజు అదే లగలపాటి పెప్పర్ స్ప్రేలు కొట్టిండు. మరి తెలంగాణ బిల్లు వద్దన్నాడు. మరి పొన్నం దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వద్దనేటోళ్ళు వద్దంటూనే ఉంటారు. వచ్చింది కదా రాష్ట్రం, సాకారమైంది కదా, పాలించి దానికి మంచి ప్రజలకి మేలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి సూచన. లగడపాటిని హైదరాబాద్ రాణిస్తలేదా కాంగ్రెస్ పార్టీ? లగడపాటితో సర్వే చేయించుకుంటలేడా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మాటలు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి వాడడం అనేది సరి అయింది.